బడ్డీ, పర్సిస్టెన్స్, కన్సిస్టెన్స్ అండ్ గ్రేట్ఫుల్నెస్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నాం. మనం పెట్టగానే ఒకటి బ్యాడ్ కామెంట్ ఇస్తాడు, ఒకటి పర్సనల్గా మనల్ని అటాక్ చేస్తాడు. మనం వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ కంటిన్యూస్గా పోస్టులు పెడుతూనే ఉంటాం, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మనం వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాం. అది పర్సిస్టెన్స్. అలా కాకుండా ప్రాబ్లమ్స్ ఎన్నైనా రాని, దాంతో నాకు సంబంధం లేదు, నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని రోజుకో వీడియో తీసి రోజుకో వీడియో నువ్వు పెట్టడం స్టార్ట్ చేస్తావు. వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెన్, నువ్వు ఒక రోజులో తప్పకుండా ఒక వీడియో పెడతావు. దట్ ఈస్ కన్సిస్టెన్స్. ఏదైతే అది జరిగింది, నాకు చాలు, జరుగుతుంది ఏదో ఒకటి అని నువ్వు కృతజ్ఞత చూపిస్తావు. దట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్. అయితే పర్సిస్టెంట్ గా ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా అది దొరికింది. ప్రతి ఒక్కడికి నువ్వు సమాధానం ఇచ్చి ఎవడో ఒకడిని నువ్వు సాటిస్ఫై చేస్తూ వెళ్తే ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో అందరూ కూడా నీ దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, పర్సిస్టెంట్ గా పోస్టులు పెడుతున్నావు. కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు నీకు దొరికిందని నువ్వు నిలబెట్టుకోగలవు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా వీడేదో చేస్తున్నాడు, కానీ వాడు ఏదో పని చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడి దృష్టిలో నువ్వు ఆన్ లో ఉంటావు. సో నీకు దొరికింది తప్పకుండా అది నిలబడుతుంది. ఏదైనా నీకు దొరికిందైనా సరే, నీకు నిలబడిందైనా సరే, ఉన్నదానికి నువ్వు కృతజ్ఞత చూపిస్తావు. చూసావా? దట్ ఈస్ గ్రేట్ఫుల్నెస్. ఈ కృతజ్ఞత గురించి ఒక పుస్తకం ఉంటుంది, ద సీక్రెట్ అని. కలేజాలో మహేష్ బాబు కూడా దాని గురించి కమెంట్ చేస్తాడు. చిరంజీవి గారు, పెద్ద పెద్ద అమెరికా ప్రెసిడెంట్ కూడా దాని గురించి మాట్లాడతారు. రాండా బైర్ అని ఆవిడ చాలా కాలం నేను ఒక మగ మనిషి అనుకున్నా. కాదు, రాండా బైర్ అంటే ఒక ఫిమేల్. అయితే పుస్తకంలో ఏముంటుందంటే, మీరు మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటే ఈ ప్రకృతి దాన్ని మీకు అందిస్తుంది. మీరు కోరుకున్న తర్వాత ఇది నాకు దొరికింది అని మీరు నమ్మాలి. ఆ తర్వాత అది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని అనుభవించాలి అని. ఈ పాయింట్ ని ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ కూడా చెప్తాడు. అయితే మీరు కావాలనుకునేది ఇంకా మీ దగ్గరికి రాలేదంటే అప్పుడు దట్ ఈస్ నాట్ ద ఎండ్. పిక్చర్ అభి బాకీ హే.